హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్లో ఉపయోగించే మరికొన్ని సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఈ వీడియో మీకు స్కూల్లో చెప్పే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. క్లాస్ రూమ్కి సంబంధించిన మరికొన్ని వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. మనం క్లాస్ చెప్పేటప్పుడు పిల్లలు పక్కన పిల్లలతో ఉన్న ముచ్చట్లు పెడుతూ ఉంటారు, కబుర్లు చెప్తూ ఉంటారు. అప్పుడు మనం ఏమంటాం? ముచ్చట్లు పెట్టొద్దు, కబుర్లు పెట్టొద్దు అంటుంటాం కదా. అప్పుడు మనము ఇలా అనాలి, డోంట్ చిట్ చాట్ విత్ అదర్స్. డోంట్ చిట్ చాట్ విత్ అదర్స్. చిట్ చాట్ అంటే కబుర్లు పెట్టడం అని. అదేవిధంగా కబుర్లు పెట్టడం ఆపేయండి అంటుంటాం కదా. అప్పుడు మనము స్టాప్ చిట్ చాట్ అనాలి. ఏమనాలి? స్టాప్ చిట్ చాట్ అనాలి. మనం క్లాస్ చెప్పేటప్పుడు పిల్లలు ఏం చేస్తుంటారు? ఆ క్లాస్ గురించి కాకుండా వేరే విషయాలు మాట్లాడుతూ ఉంటారుగా. అప్పుడు మనం ఇలా అనాలి, డోంట్ క్రాస్ టాక్. డోంట్ క్రాస్ టాక్ అంటే క్లాస్లో వేరే విషయాలు మాట్లాడొద్దు అని. అదేవిధంగా మనం పిల్లల్ని ముందు వరుసలో కూర్చోండి అంటుంటాం కదా. అప్పుడు మనము సిట్ ఇన్ ఫ్రంట్ రో. సిట్ ఇన్ ఫ్రంట్ రో అని చెప్పాలి. స్కూల్లో మనం పిల్లలకు బ్రేక్ ఇస్తాం కదా. పిల్లలు అక్కడెక్కడ పరిగెత్తుతుంటారు. అప్పుడు మనం ఏమంటాము? అక్కడెక్కడ పరిగెత్తొద్దు అంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, డోంట్ రన్ హియర్ అండ్ దేర్. డోంట్ రన్ హియర్ అండ్ దేర్ అంటే అక్కడ ఇక్కడ పరిగెత్తొద్దు అని. పిల్లల్ని మనము బయట తిరగొద్దు, క్లాస్లకు రండి అంటూ ఉంటాం కదా. అప్పుడు మనము ఇలా అనాలి, డోంట్ హ్యాంగ్ అరౌండ్, గో టు ద క్లాస్ రూమ్. డోంట్ హ్యాంగ్ అరౌండ్, గో టు ద క్లాస్ రూమ్ అని చెప్పాలి. అంటే బయట తిరుగుతున్న పిల్లల్ని మనం క్లాస్ లోపలికి రమ్మనేటప్పుడు ఇలా పిలవాలి. మనం క్లాస్ చెప్పేటప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగి మీకు ఎవరికైనా ఈ ఆన్సర్ తెలుసా, తెలిస్తే చేతులు ఎత్తండి అంటుంటాం కదా. అప్పుడు మనము ఇలా అనాలి, ఇఫ్ యూ నో ద ఆన్సర్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ రైజ్ యువర్ హ్యాండ్స్ అంటే మీకు ఎవరికైనా సమాధానం తెలిస్తే చేతులు ఎత్తండి అని. పిల్లలు చేతులు ఎత్తిన తర్వాత సరే ఓకే మీ చేతులు దించండి అంటుంటాం కదా. అప్పుడు మనము ఇలా అనాలి, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్ అని చెప్పాలి. మనం క్లాస్ చెప్పేటప్పుడు నేను చెప్పేది మీకు వినిపిస్తుందా అని అడుగుతుంటాం కదా స్టూడెంట్స్ని. అలాంటప్పుడు మనము ఇలా అడగాలి, ఐఎమ్ ఐ ఆడియబుల్ టు యూ. ఐఎమ్ ఐ ఆడియబుల్ టు యూ అంటే నేను చెప్పేది మీకు సరిగా వినపడుతుందా అని. నెక్స్ట్ మనము పిల్లలతో నేను మీకు క్లియర్గా చెప్తున్నానా అని అంటూ ఉంటాం కదా. అప్పుడు మనము ఇలా అనాలి, ఐఎమ్ ఐ మేకింగ్ మై సెల్ఫ్ క్లియర్. ఐఎమ్ ఐ మేకింగ్ మై సెల్ఫ్ క్లియర్ అనాలి. అంటే నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తున్నానా అని. అదేవిధంగా పిల్లలు రాసిన దాని మీదనే మళ్ళీ రాస్తుంటారు. అప్పుడు మనము రాసిన దాన్ని మళ్ళీ రాయకు అంటూ ఉంటాం కదా. అప్పుడు మనము ఇలా చెప్పాలి, డోంట్ ఓవర్ రైట్. డోంట్ ఓవర్ రైట్ అంటే రాసిందే మళ్ళీ రాయకు అని. నెక్స్ట్ పిల్లలు రాయమంటుంటే నోట్స్లో కొట్టివేతలు వేశారు. అప్పుడు కొట్టివేతలు వేయొద్దు అని చెప్తుండగా కొట్టేసి రాయొద్దు అని చెప్తుండగా అప్పుడు మనము డోంట్ స్ట్రైక్ అవుట్ అని చెప్పాలి. డోంట్ స్ట్రైక్ అవుట్. లెసన్ చెప్పేటప్పుడు పిల్లలు ఊరికే వెనక్కి చూస్తుంటారు. అప్పుడు మనము వెనక్కి చూడొద్దు అంటాం. అప్పుడు ఇలా అనాలి, డోంట్ లుక్ బ్యాక్ అంటాం. అదేవిధంగా వెనక్కి తిరగొద్దు అని కూడా అంటుంటాంగా. అప్పుడు మనము డోంట్ టర్న్ బ్యాక్ అని అనాలి. వెనక్కి తిరగొద్దు అంటే టర్న్ బ్యాక్ అని, వెనక్కి చూడొద్దు అంటే లుక్ బ్యాక్ అని చెప్పాలి. పిల్లల్ని మనము గుసగుసలు పెట్టొద్దు అంటుంటాం కదా. అప్పుడు మనము డోంట్ మర్మర్ అని చెప్పాలి. డోంట్ మర్మర్. అదేవిధంగా గుసగుసలు ఆపండి అంటూ ఉంటాం కదా. అప్పుడు మనము స్టాప్ మర్మర్ అని చెప్పాలి. స్టాప్ మర్మర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like, share and subscribe my channel.